ధనం క్షయం అవ్వడానికి, మృత్యువు సంభవించడానికి గల ప్రధాన కారణాలు ఏమిటనేటటువంటి విషయాన్ని ఆత్మద్వేషాత్ భవేన్మృత్యు, పరద్వేషాత్ ధనక్షయ, రాజద్వేషాత్ భవేన్నాశో, బ్రహ్మద్వేషాత్ కులక్షయ. అంటే ద్వేషించకుండా నువ్వు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఉన్నాయి. వాటి గురించి చాణక్యుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. తనపై తనకు ద్వేషం కలిగితేట అది మృత్యు సంభవిస్తుంది. ఇప్పుడు కూడా విరక్తి అనేది కలగకూడదు. మీ మీద మీకే కోపం వచ్చేసింది అనుకోండి, ఈ కోపం పెరిగి కొలిది కూడా ఏమవుతుందంటే కనుక సూసైడ్లకి, ఆత్మహత్యలకి కారణం అవుతుంది. ఈ ప్రపంచంలో గురువు అంటే ఎవరు అంటే కనుక మీ మనస్సే మీకు గురువు. కాబట్టి దాని మించిన గురువు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. తర్వాతే మిగతా అన్ని కూడా బాహ్య గురువులు అవుతారు. అప్పుడు పక్కవాడు ఎన్ని మాటలు మాట్లాడినా మీకు అంత ఇబ్బంది కలగదు. అదే మీరు చేసే పనులు నిజంగానే చెడ్డం అనుకోండి, పక్కవాడు ఏదైనా మాట్లాడితే కరెక్టే కదా, వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, నేను ఇలా దుర్మార్గుడిని, ఇలాంటి తప్పులు చేశాను, ఇంకా చేస్తున్నాను, ఇవన్నీ మృత్యువుకు కారణాలు అవుతాయి. కాబట్టి మంచి పనులు చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఇష్టపడతారు. మిమ్మల్ని ముఖ్యంగా ద్వేషించుకోకండి. ఆత్మన్యూనతాభావం ఉండకూడదు. అలాగే ఇతరులను ద్వేషిస్తే ఏమవుతుంది? ధనక్షయం. ఎంతసేపు పక్కవాడిని తిడుతూ, మనల్ని పొగుడుకుంటూ పక్కవాడిని తిడుతూ, ఎంతసేపు అవతలవాడిని అంటే పేరు పెడుతూ, ఎద్దేవా చేస్తూ ఇలా కొంచెం చేయడం వల్ల మనకి రావాల్సినటువంటి నిధులు రావు, మనకి కావాల్సిన హెల్ప్ చేయరు. అలాగే కొన్ని రకాలుగా చెప్పాలంటే మనం సాధారణంగా డబ్బు ఎప్పుడు సంపాదించగలుగుతామంటే అందరితోటి ఐకమత్యత ఉంటే, అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి, అప్పుడే డబ్బు ఎక్కువగా నిలబడుతుంది. అందరితోటి గొడవ పెట్టుకుంటూ ఉంటే కనుక డబ్బు వచ్చేటువంటి మార్గాలు తగ్గిపోతాయి, అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఎక్కువ మందితోటి సత్సంబంధాలు ఉంటే అవకాశాలు బాగా పెరిగి డబ్బు బాగా పెరుగుతుంది. ఊరికే ద్వేషించకూడదు. నిజంగా అవతల వాళ్ళు అన్ని చెడ్డగానండి, అవతలవాడు టెర్రరిస్ట్ అనుకోండి, అప్పుడు ద్వేషించడం తప్పులేదు. అంతేగాని ఊరికే చిన్న చిన్న తప్పులు కూడా ద్వేషం పెట్టుకోకూడదు. తప్పులు చేయని మానవుడు ఎవడున్నాడు? ద్వేషం పెట్టుకోకూడదు. ద్వేషిస్తే ఏమవుతుందంటే తెలియకుండానే మనం కక్ష విన్ని పెట్టేసుకుని అవతల వ్యక్తులతో గొడవ పెట్టేసుకుని తద్వారా ఏమిటాయి అంటే కనుక సంబంధ బాంధవ్యాలు పోతాయి. తద్వారా మనకే ధనక్షయం అవుతుంది అని చెప్తారు.